శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాస ప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలని 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 299 అధ్యాయాలు పూర్తి చేసి 300 అధ్యాయంలోని 18వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 19వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనితయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. అంజనానందనం వీరము జానకీ శోకరాసనం కపీశమక్షంతారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. అల్పకస్య యథా రాజన్ వహ్నిః శామ్యతి దుర్బలః ఆక్రాంత ఇంధనైః స్థూలైః తద్వజ్జోగో బలః ప్రభో. ధర్మరాజా, చిన్న నిప్పు కణిక దాని మీద గనక పెద్ద కట్టె పడేస్తే అది కాస్త మండకపోగా చల్లారిపోతుంది. అలాగే దుర్బలుడైన యోగి యోగ భారంతో అణిగిపోతాడు. స ఏవచే యదా రాజన్ వహ్నిర్జాత బలః పునః సమీరణగతః క్షిప్రం దహేత్ కృత్స్నాం మహిమస్మి. అదే అగ్ని గాలి గనక తోడైతే సమస్త భూమండలాన్ని కూడా దగ్ధం చేస్తుంది. తద్వజ్జాత బలో యోగి దీప్త తేజ మహాబలః అంతకాల యువాదిత్య కృత్స్నం సంతోషయే జగత్. అలాగే యోగు కూడా యోగ బలంతో ప్రకాశించే తేజశాలి శక్తిశాలి కనుక అయితే ప్రళయకాలంలో ప్రచండ సూర్యుడు సమస్త జగత్తును దగ్ధం చేసినట్లుగా తనలోని రాగద్వేషాలని నాశనం చేసుకుంటాడు. దుర్బలస్య యథా రాజన్ శ్రోతసా హ్రేత నరః బలహీనస్తథా యోగ విషైర్ క్రియతే వచః. బలం లేనివాడు వేగంతో అయిన జలప్రవాహాన్ని తట్టుకోలేక కొట్టుకొని పోయినట్లుగా యోగ బలం లేని యోగి కూడా ఇంద్రియ సుఖాల వైపు ఆకర్షితుడవుతాడు. తదేవ చ మహాప్రోతః విష్టంభయతి వారణః తద్వజ్జోగ బలం లబ్ధ్వా వ్యూహతే విషయాన్ బహూన్. బలిష్టమైన ఏనుగు మహాజల ప్రవాహాన్ని కూడా స్తంభింపచేసినట్లుగా మహత్తరమైన యోగ బలాన్ని పొందిన యోగి కూడా అసంఖ్యాకమైన విశేషకాలను ఎదుర్కోగలుగుతాడు. వాటి వేగాన్ని తట్టుకోగలుగుతాడు, నిలవగలుగుతాడు. విశంతి చావశా పార్థ యోగ జోగ బలాన్విత ప్రజాపతి ఋషీన్ దేవాన్ మహాభూతాని చేశ్వర. యోగ సంపన్నులైన వ్యక్తులు స్వతంత్రంగా ప్రజాపతిలో, ఋషులలో, దేవతలలో, పంచభూతాల్లో ప్రవేశించగలుగుతారు. ఇలా చేయగల సామర్థ్యం వాళ్ళకు కలుగుతుంది. నయమో నాంతకః క్రుద్ధః న మృత్యుర్భీమ విక్రమః ఈశతే నృపతే సర్వే యోగశ్యాం అమితే తేజసః. నరేంద్ర, మహా తేజస్వి అయిన యోగి పైన కోపపూర్ణుడైన యమధర్మరాజు అంతకుడు మహాప్రాక్రమవంతమైన మృత్యువు కూడా తమ ప్రభావాన్ని చూపించలేరు. ఆత్మానం చ
సహస్రాని బహూని భరతర్షభ యోగ కుర్యాత్ బలం ప్రాప్య తైశ్చ సర్వై మహించరే. యోగ బలాన్ని సంపాదించి యోగి వేల కొలది రూపాలని ధరించగలడు. ఋషుల్లో ప్రవేశించగలడు, దేవతల్లో ప్రవేశించగలడు, వేల కొలది రూపాలు కూడా ధరించగలడు. వాటన్నిటిలో ఆ రూపాలలో ఈ భూమండలం అంతా కూడా సంచరించగలడు. ప్రాప్నుయాత్ విషయాంశ్చైవ పునశ్చోగ్రంథ పశ్చరే సంక్షిపేశ్చ పునఃస్థాత సూర్యతేజో గుణానివా. నాయన ధర్మరాజ, ఆయన ఆ శరీరాలతో ఇంద్రియ సుఖాలను అనుభవించగలడు, మహోగ్రమైన తపస్సును చేయగలడు. అంతేకాక విశ్వవ్యాప్తం చేసిన తేజస్సులాగా ఆ తేజస్సును సూర్యుడు ఎట్లా ప్రకాశింపజేస్తాడు, అలానే యోగి కూడా తన రూపాలన్నింటినీ మళ్ళీ తనలో లీనం చేసుకోగలుగుతాడు. అంటే సూర్యుడు విశ్వవ్యాప్తంగా తన తేజస్సును విస్తరింపజేస్తాడు, మళ్ళీ దాన్ని ఉపసంహరించుకుంటాడు. అలానే యోగి కూడా ఎన్నో రూపాలు ధరించినా కూడా మళ్ళీ వాటిని అన్నింటినీ తనలో లీనం చేసుకుంటాడు. బలస్తస్య హి యోగస్య బంధవేశస్య పార్థివ విమోక్ష ప్రభవిష్ణుత్వం ఉపపన్నమ సంశయం. యోగ బలిష్ఠుడైన యోగి సర్వబంధ విమోచనం పొందుతాడు. అందుకు కావలసిన సామర్థ్యం ఆయనకి కలుగుతుంది, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. బలాని యోగ ప్రాప్తాని మయైతాని విశాంపతేంద్ర స్నార్థం సూక్ష్మాని వక్షాచ పునస్తవ. ఇంకా నేను ఈ యోగ బలంతో చేకూరే సూక్ష్మ శక్తుల్ని గురించి నీకు వివరంగా చెప్తా విను. ఆత్మవస్య సమాధానే ధారణం ప్రతిభా విభో నిదర్శనాన్ని సూక్ష్మాన్ని శృణుమే భరతర్షభా. చిన్న చిన్న దృష్టాంతాలతో నీకు చెప్తా ఈ విషయం. అప్రమత్తో తథా ధన్వే లక్ష్యం హంతి సమాహిత యుక్త సమ్యక్ తథా యోగి మోక్షం ప్రాప్నోచ్చ సంశయం అసంశయం. ఎల్లప్పుడు కూడా జాగరూకుడుగా ఉండే విలుకాడు చిత్తం ఏకాగ్రం చేసి బాణం విడిస్తే లక్ష్యాన్ని తప్పకుండా భేదిస్తుంది. అదే రీతిగా మనస్సును పరమాత్మ ధ్యానంలో లగ్నం చేసిన యోగి నిస్సందేహంగా మోక్షాన్ని పొందుతాడు. స్నేహపుణ్య ధాపత్రేమనాథాయ నిశ్చలం పురుషో యుక్త ఆరోహ్యప్త సోపానం యుక్త మానస యుక్స్తథాయం ఆత్మానం యోగ పార్థ్వ నిశ్చలం కరోచమలమాత్మానం భాస్కరోపమ దర్శనం. రాజేంద్ర, నూనెతో నిండుగా ఉన్న పాత్రను శిరస్సు పైన పెట్టుకున్న వ్యక్తి మనస్సును స్థిరంగా ఏకాగ్రంగా ఉంచి మెట్ల మీద ఎక్కినప్పుడు నూనె ఒక్క చుక్క కూడా తొణికి కింద పడకుండా పైకి వెళ్ళినట్లుగా, అంటే మెల్లగా మెట్లెక్కుతూ తన యొక్క చిత్తాన్ని ఏకాగ్రం చేస్తాడు. కాబట్టి ఆ విధంగానే యోగయుక్తులై ఆత్మను పరమాత్మలో లగ్నం చేస్తే అప్పుడు ఆయన మనస్సు నిర్మలం నిశ్చలమై సూర్యుడిలాగా తేజోవంతం ఉంటుంది. యథాచ నావం కౌంతేయ కర్ణధార సమాహిత మహాన్నవగతాం శీఘ్రం నయేత్ పార్థివ సత్తమ తద్వదా ఆత్మ సమాధానం యుక్త్వా యోగేన తత్వవిత్ దుర్గమం స్థానమాప్నోతి హిత్వా దేహమిమం నృపం. ఏ నావికుడైతే జాగ్రత్తగా ఉంటాడో వాడు నావని ఒడ్డుకు చేర్చగలుగుతాడు. అలానే యోగ శాస్త్రాల సారం బాగా తెలిసిన వ్యక్తి సమాధి ద్వారా మనస్సును పరమాత్మలో లగ్నం చేసి దేహం వీడిన తర్వాత పరమపదం అంటే మోక్షాన్ని పొందుతాడు. సారథిస్యేధయిత్వా సతస్వాసు సమాహిత దేశమిష్టం నయేచ్ఛాసు ధర్మినం పురుషక్షభ తదైవ నృపతయ యోగి ధారణా సమాహిత ప్రాప్నోచ్ఛాసు పరం స్థానం లక్ష్యం ముక్త వాసుగా. అలానే అంటే ముందే చెప్పాడు ఆయన దృష్టాంతాలు. అంటే దృష్టాంతం అంటే ఉపమానం అన్నమాట, పోలిక చేసి చెప్తున్నాడు ఒక్కొక్క దాన్ని. మెలకువగా ఉన్న సారథి మంచి గుర్రాలని రథానికి పూడ్చి రథం ఎక్కిన వాడిని గమ్యస్థానానికి సక్రమంగా చేరుస్తాడు. అలాగే ఏకాగ్ర మనస్కుడైన యోగి
లక్ష్యం వైపు వెళ్ళే బాణంలాగా త్వరగా పరమపదాన్ని పొందుతాడు. ప్రవేశాత్మని చాత్మానం యోగి తిష్టది యోచల పాపం హంతి పునీతానాం పదమాప్నోతి సోజనం. సమాధితో ఆత్మను పరమాత్మలో స్థిరంగా ఉంచి నిశ్చలుడైన యోగి తన పాపాన్ని పోగొట్టుకుంటాడు. పవిత్ర పురుషుడికి ప్రాప్తించే పరమపదాన్ని ఖచ్చితంగా పొందుతాడు. నాభ్యాం కంఠే చ శీర్షే చ హృది వక్షసి పార్శ్వయో దర్శనే శ్రవణే చాపి గృహణే చామిత విక్రమ స్థానే శ్వేతేషు యో యోగి మహావ్రత సమాహిత ఆత్మనా సూక్ష్మమాత్మానం యుక్తే సమ్యక్ విశాంపతే సశీఘ్రమచల ప్రఖ్యం కర్మదగ్ధ్వా శుభాశుభం ఉత్తమం యోగమాస్తాయ యదిచ్ఛతి విముచ్యతే. గొప్ప వ్రతం పూని ఏకాగ్రచిత్తుడైన యోగి నాభి, కంఠం, శిరస్సు, హృదయం, వక్షస్థలం, పక్క భాగాలు, కళ్ళు, చెవులు, ముక్కు మొదలైన స్థానాల్లో ధారణతో సూక్ష్మమైన ఆత్మను పరమాత్మలో చక్కగా నిలుపుకొని కావాలనుకుంటే మహాపర్వతాల్లాగా ఉండే పాప పుణ్య కర్మల్ని భస్మం చేసి ముక్తుడవుతాడు. ముక్తి కావాలంటే పాప పుణ్య కర్మలు రెండు కూడా భస్మం అయిపోవాలి. అందుకోసమే మనం ఏ వ్రతం చేసినా ఏం చెప్తాం? ఏ తత్ఫలం తత్స బ్రహ్మార్పణమస్తు. ఈ ఫలం పరమాత్మకు సమర్పిస్తున్నాము అని చెప్తాం. అంటే పుణ్యవ్రతాలు చేసినా కూడా మనం దాన్ని భగవంతుడికి ఆ ఫలితాన్ని సమర్పించాలి. ఆ విధంగా పుణ్యఫలం కూడా క్షయమైతే కానీ ముక్తి దొరకదు. మానవ జన్మ లభించింది దేనికయ్యా అంటే మళ్ళీ మళ్ళీ పుట్టకుండా, ఏ మానవుడుగానో ఏ జంతువుగానో ఏ పశుపక్షాదులుగానో మళ్ళీ పుట్టకుండా పునరపి జననం పునరపి మరణం లేకుండా మోక్షం పొందడానికి. మరి ఆ మోక్షం పొందాలంటే పుణ్యపాపాలు రెండు కూడా దగ్ధమైపోవాలి. అవి లేనప్పుడే మోక్షానికి అర్హుడవుతాడు. అదే చెప్తున్నారు అన్నమాట. అప్పుడు ధర్మరాజు అడుగుతున్నాడు, ఆహారానికి దృశాన్ కృత్వా కానిజిత్వా చ భారత యోగి బలమవాప్నోతి తద్భావాన్ వక్తుమర్హసి. అయ్యా, యోగి గురించి చెప్పారు, బాగుంది. ఆ యోగి ఎటువంటి ఆహారాన్ని స్వీకరిస్తాడు, వేటిని జయించి యోగశక్తిని పొందుతాడు, అవి చెప్పండి. భీష్మ ఉవాచ కణానాం భక్షణేయుక్త హిన్యాకస్య చ భారత స్నేహానాం వజ్రనేయుక్త యోగి బలమవాప్నుయాత్. ధర్మజ, ధాన్యపు కణాలని తెలక పిండిని తింటాడయ్యా, నేతిని నూనెని వదిలేస్తాడు. అలాంటి యోగికి యోగ బలం కలుగుతుంది. ఇప్పుడు కూడా ఉపవాసాలు చేసే వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో తెలగపిండి తింటారు, దోషం లేదని. భుంజానో యబద్ధం వృక్షం దీర్ఘకాలమరిందమా ఏకాహారో విశుద్ధాత్మ యోగి బలమవాప్నుయాత్. ఓ శత్రునాశక, జీవితంలో చాలా కాలం రోజుకి ఒకే మారు రుచిలేని జావను తాగే యోగి నిర్మల చిత్తుడై యోగ బలాన్ని పొందుతాడు. పక్షాన్ మాసాన్ ఋతూంశ్చైతాన్ సంవత్సరాన్ అహస్తదా అపహ పీత్వా పయోమిశ్రే యోగి బలమాప్నుయాత్. అలానే నీళ్లు కలిపిన పాలను రోజుకు ఒకసారి మాత్రమే తాగుతూ, తర్వాత 15 రోజులకు ఒకసారి తాగుతూ, ఆ తర్వాత నెలకు ఒక మారు తాగుతూ, ఆ తర్వాత ఒక్కొక్క ఋతువులో 6 నెలలకు ఒకసారి తాగుతూ, ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి తాగే వ్యక్తి యోగశక్తిని పొందుతాడు. అఖండమపి వా మాంసం సతతం మనుజేశ్వర ఉపోష్య సమ్యక్ శుద్ధాత్మ యోగి బలమవాప్నుయాత్. బతికి ఉన్నంత వరకు జీవితంలో మాంసం అనేది తినకుండా నియమపూర్వకంగా ఉత్తమ వ్రతాన్ని అనుష్ఠిస్తూ తన అంతఃకరణాన్ని శుద్ధం చేసుకునే యోగి కూడా యోగశక్తిని పొందుతాడు. కామంచిత్వా తథా క్రోధం శీతోష్ణే వర్షమేవ చ భయం శోకం తథా శ్వాసం పౌరుషాన్ విషయాంస్తథా అరతిం దుర్జయాం చైవ ఘోరాం తృష్టాం చ పార్థివ స్పర్శన్ నిద్రాం తథా తంద్రీం దుర్జయాం నృపసత్తమా దీపయంతి మహాత్మన సూక్ష్మమాత్మాన పరమాత్మన వీతరాగ మహాప్రాజ్ఞ జానాధ్యాయన సంపద. కామక్రోధాల్ని
శీతోష్ణాల్ని, వర్షాన్ని, భయాన్ని, శోకాన్ని, శ్వాసని, విషయసుఖాల్ని, అసంతృప్తిని, ఆశను, స్పర్శను, నిద్రను, సోమరితనాన్ని జయించి రాగాదులు లేని మహోత్తమ బుద్ధిగల మహాత్ములైన యోగులు స్వాధ్యాయాన్ని, ధ్యానాన్ని సంపాదించి బుద్ధితో సూక్ష్మమైన ఆత్మను సాక్షాత్కరింపజేసుకుంటారు. దుర్గశ్చేవ మత పంద బ్రాహ్మణానం విపశ్చితాం యః కశ్చిద్రజతి హ్యస్మిన్ క్షేమేన భరతర్షభ. అయితే చాలామంది పండితులు ఈ యోగ మార్గం చాలా కష్టమైన మార్గం అని అంటారు. ఎవరో ఒకళ్ళు మాత్రమే ఈ మార్గంలో క్షేమంగా ప్రయాణించగలుగుతారు. యథా కశ్చిద్వనం ఘోరం బహుసర్ప శరీరూపం స్వభ్రవత్వోయ హీనం చ దుర్గమం బహుకంటకం అభక్తమటవీప్రాయం దావదగమహీరుహం బంధానం తస్కరా కీర్ణం క్షేమేనాభిపచేద్యువ యోగ మార్గం తథా సాధ్య కశ్చిద్ దురజతే ద్విజ క్షేమేనో పరమేన్మార్గాత్ బహుదోషో యస సంస్మృత. ఘోరమైనది, పాములు, తేళ్లు మొదలైన అనేక విష జంతువులు కలది, కన్నాలు కలది, నీళ్లు లేనిది, అడుగు పెట్ట వీలు లేనిది, ముళ్ల పొదలున్నది, ఆహారం దొరకనిది, అలానే దావాగ్నితో చెట్లన్నీ దగ్ధమైనది, దొంగలతో కూడినది, మహాభయంకరమైన అడవిలో ఉన్న త్రోవలో ఎవరో ఒక యువకుడు మాత్రమే క్షేమంగా వెళ్ళినట్లుగా యోగ మార్గాన్ని ఆశ్రయించే ఎవరో ఒక బ్రాహ్మణుడు మాత్రమే యోగంతో చక్కగా ప్రయాణించగలడు. అది అనేక కష్టాలతో నిండి ఉంటుంది. సుస్థేయం క్షురధారాసు నిశితాసు మహీపతే ధారణాసుతు యోగస్య దుస్థేయం అకృతాత్మభి. చాలా పదునైన కత్తి అంచు మీద కదలకుండా ఉండవచ్చు. చిత్తశుద్ధి లేని వ్యక్తి యోగధారణలో స్థిరంగా ఉండటం మాత్రం చాలా కష్టం అయ్యా. విపన్నాధారణాస్తాత నయంతిన శుభాంగతిం నేతృహీనా యథానాన పురుషానన్నవే నృప యస్సు తిష్టతి కౌంతేయ ధారణాసి యథావిధి మరణం జన్మ దుఃఖం చ సుఖం చ స విముంచతి నానా శాస్త్రేషు నిష్పన్నం యోగద్వియే యోగేష్వతముదాహృతం పరం యోగస్యేత్కృత్యం నిశ్చితం తద్విజాతిషు పరగ్ని తద్బ్రహ్మ మహాన్ మహాత్మాన్ బ్రహ్మాణమీశం వరదం చ విష్ణుం భవం చ ధర్మం చ షడాననం చ యద్బ్రహ్మపుత్రాంశ మహానుభావాన్ తమశ్చ కష్టం సుమహద్రజశ్చ సత్వం విశుద్ధం ప్రకృతిం పరాంచ సిద్ధించ దేవీం వరుణస్య పత్నీం తేజస్య కృష్ణం సుమహశ్చ ధైర్యం తారాధిపంకే విమలం సతారం విద్వాంశ దేవాసురగణాన్ పితృంశ శైలాంశ కృష్ణానుదధీంశ ఘోరాన్ నదీశ్చ సర్వా సమనాన్ ఘరాంశ నాగాన్నగాన్యక్షగణాన్ దిశశ్చ గంధర్వ సంఘాన్ పురుషాన్ స్త్రియశ్చ పరస్పరం ప్రాప్య మహాన్ మహాత్మా విశేత యోగి నచిరాద్విముక్త కథాచ ఏయం నృపతే ప్రసక్త దేవే మహావీర్యమతౌ సుభేయం యోగిన సర్వానభిభూయమర్చాన్ నారాయణాత్మా కురుతే మహాత్మా. అమ్మా, హారతిలో నెయ్యి ఉందో లేదు చూడు. సముద్రంలో చుక్కాని లేని నావ మనిషిని తీరం చేర్చలేనట్లే యోగధారణలు సిద్ధించకపోతే ఉత్తమ గతిని కలిగింపలేవు. శాస్త్రానుసారం యోగధారణతో స్థిరంగా ఉండగలిగేవాడు జనన మరణ సుఖదుఖ బంధాల నుండి ముక్తి పొందుతాడు. యోగ విషయాలు గల నానా శాస్త్రాల సిద్ధాంతాలను నీకు చెప్పాను నాయన ధర్మరాజా. యోగ సాధనకు సంబంధించిన విషయాలన్నీ ఇవన్నీ కూడాను ద్విజాతులకే. పరం యోగస్యేత్కృత్యం నిశ్చితం తద్విజాతిషు. ద్విజాతులు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు అన్నమాట. వీళ్ళకే నిశ్చితాలయ్యా. వాటిలో వాళ్ళకే అధికారం ఉన్నది సుమా. కావాలనుకుంటే యోగ సిద్ధుడు వెంటనే ముక్తుడై పరబ్రహ్మ స్వరూపాన్ని పొందుతాడు. అది కాకపోతే ఆయన తన యోగ బలంతో బ్రహ్మ, వరదుడైన విష్ణువు, శంకరుడు, ధర్మం, కుమారస్వామి, బ్రహ్మ సంతతి అయిన సనకాదులు, కష్టదాయకమైన తమోగుణం, మహత్తర రజోగుణం, నిర్మలమైన సత్వగుణం, మూల ప్రకృతి, వరుణ పత్ని సిద్ధిదేవి,
సంపూర్ణ తేజస్సు, మహత్తర ధైర్యం, నక్షత్రాలతో ఆకాశంలో వెలిగే చంద్రుడు, విశ్వేదేవులు, నాగులు, పితరులు, సర్వపర్వతాలు, భయంకర సముద్రం, నదీ సమూహం, అడవులు, మేఘాలు, నాగులు, వృక్షాలు, యక్షులు, దిక్కులు, గంధర్వులు, సమస్త స్త్రీ పురుషుల్లో ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్ళి వాళ్ళల్లో ప్రవేశించగలుగుతాడు. ఒకవేళ యోగ సిద్ధుడు పరబ్రహ్మాన్ని పొందకపోతే, అలా కాకపోతే ఇలా కూడా ఆయన ప్రతి వాళ్లలో కూడా ప్రవేశించగలుగుతాడు. కథాచ ఏమం నృపతి ప్రసక్త. నరేంద్ర, మహత్తర బలంతో బుద్ధితో సమేతమైన పరమాత్మతో అనుబంధం కలిగించే ఈ పవిత్ర విషయాన్ని సందర్భానుసారం నీకు వివరించాను నాయన. యోగసిద్ధుడైన మహాత్ముడు సర్వ మనుష్యులని కూడాను అతిక్రమించి నారాయణ స్వరూపుడవుతాడు. సంకల్ప మాత్రంతో సృష్టి కూడా చేయగలుగుతాడు. ఇది శ్రీ మహాభారతి శాంతి పర్వణి మోక్షధర్మ పర్వణి 300తమోధ్యాయ. ఇది మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 300వ అధ్యాయం. రేపు మనం 301వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమేషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.